హిందూపురంలో అంగన్వాడీ ఆయా నియామకాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని, అర్హత లేని వారికి పోస్టులు ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం బి శెట్టిపల్లి ఎస్సీ కాలనీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హిందూపురం ప్రెస్ క్లబ్ లో అభ్యర్థులు లత, లలిత మరియు గ్రామస్తులు మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలో అంగన్వాడీ ఆయా నియామకాలలో రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్లు ఇస్తున్నారని, అర్హతను కాలరాసి రాజకీయ అండదండలతో పోస్టులను కట్టబెడుతున్నారంటూ అభ్యర్థులు గలమెత్తారు. టీడీపీ నాయకుడు రంగారెడ్డి పోస్టింగ్లలో తలదూరుస్తున్నారని, కనీస నిబంధనలు పాటించకుండా అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తక్షణమే జోక్యం చేసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ అనంతరం బాధితులు ఐసీడీఎస్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. ఒకవేళ తమకు న్యాయం జరగకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వైఎస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు మా అబ్బాయిని చంపేసి కనీసం నాకు ఏం కానీ సాయం చేయలేదు. బాలకృష్ణ రంగారెడ్డి గారి దగ్గరికి పోతే సార్ మాట్లాడతాం ఉంటారు. సార్కి అయితే తెలుగుతాను లేదా, నాకు ఇస్తుండే డ్రీమ్ కార్డు లేదు, ఉండేకి ఇల్లు లేదు, భూమి డబ్బులు ఉంటే భూమి డబ్బులు కూడా రానికుండా చేస్తా అన్నాడు. రంగారెడ్డి మా తండ్రితో ఉపయోగించుకున్నాడు. మేము ఎమ్మెల్యే కష్టపడినాము. ఇదేం కర్మ మీటింగ్ కాడి నుంచి మేము పోరాటం చేసినాము. చేసిన ఇప్పుడు మాకు ఆ నాన్న చేయాలి కదా సార్, ఒకరికి ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు మాకేం చెప్పినా కూడా మాకు ఒకటే కావాలంటారు. భూస్ కన్వీనర్లు వాళ్ళకే, చెరువు సర్పంచ్లు వాళ్ళకే, స్టోర్లు వాళ్ళకే, వర్కులు వాళ్ళకే, మేము కష్టపడి నమ్ముకోండి. ఎవరు మేము ఎవరికి చెప్పాలా? మాకు బాలకృష్ణ గారు వచ్చి మాకు న్యాయం చేయాల. మేమైతే చాలా అన్యాయం జరుగుతుంది. నమస్కారము. బాలకృష్ణ అందరికీ నమస్కారము. అందుకే మీరే మాకు న్యాయం జరగండి. నాకు వచ్చేసి ఆయా పోస్ట్కి అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఆయా పోస్ట్ అప్లై చేస్తున్నాము. ఇక మీకే ఇస్తాము. నోటిఫికేషన్ ఇస్తున్నారు. కూరుకుంటా అప్లై చేసుకోమని చెప్తున్నారు. అక్కడ అప్లై చేసినాము. అప్లై చేసినాక ఇంటర్వ్యూకి పిలుస్తారు. పెరుగొండ వరకు ఇంటర్వ్యూకి పోయినాము. మా పేర్లు వచ్చినాయి. ఇంటర్వ్యూకి పోయినాము. ఇంటర్వ్యూకి పోయినాక మీకే వచ్చిన పేరు, మీ పేరే వచ్చిందమ్మా, లెటర్లోనూ మీకే ఇస్తామా అని చెప్తున్నారు. మేడం వాళ్ళని ఫోన్ చేసి చెప్తున్నారు. అటు చెప్పిండే వాళ్ళు 2 రోజులకి లెటర్ ఇస్తారనగా వీళ్ళు రంగారెడ్డి వాళ్ళందరూ కలిసి డబ్బు కోసము వాళ్ళు మాకు వచ్చేది మాకు రానివ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అక్కడ అప్లై చేసుకోలేదు. ఆ మేడం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. చెప్తున్నారు మీకు లెటర్ వచ్చింది, ఇట్లా మీ పేరు మీద వచ్చిందని చెప్తున్నారు. నాకు చెప్పిండే వాళ్ళు మళ్ళీ 2 రోజులకి ఇస్తామనగా మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద వస్తుంది. ఎట్లా వస్తుంది వేరే వాళ్ళ పేరు మీద? మాకు రావాల్సిన వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వేరే వాళ్ళకి ఎవరు ఇస్తారు సార్? రాజకీయ పరంగా డబ్బుల కోసం ఇదంతా అన్యాయం చేస్తున్నారు సార్. మాకు ఇప్పుడు న్యాయం జరగాల. మాకు ఏ బాలకృష్ణ అన్న ఇప్పుడు రంగారెడ్డి అన్యాయం చేస్తున్నాడు, మల్రెడ్డి వాళ్ళందరూ అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాల. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.